మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకి, కుండపోత వానలకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడ చూసినా కూడా జల దిగ్బంధమే ఉంది. కొత్తగూడెం చూసుకున్నట్టయితే అక్కడ ఏరియాస్లో ఉన్న చిన్న చిన్న గుంటలలో ఉన్న నీరు మొత్తం చేరి ఉంది. తర్వాత ముర్రేరు వాగు కూడా వాటర్ ఫ్లో అనేది చాలా తీవ్రంగా వస్తుంది. ఇప్పుడు నేను చూస్తున్న ఇది గోధుమ వాగు బైపాస్లో ఉన్న గోధుమ వాగు దగ్గర కూడా వాటర్ ఫ్లో అనేది విపరీతంగా ఉంది. ఇంకా కొంచెం అంటే సాయంత్రం వరకు కూడా వర్షం ఇదే రకంగా పడి రాత్రి ఏ విధంగా అయితే కుండపోత ఉరుములు మెరుపులతో వర్షం పడిందో అదే విధంగా పడితే బైపాస్ మీద కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నాయి. చాలా లోతులో ఉంది ఈ వాగు కూడా. ఆ లోపల్లోనే మొత్తం సుడులు తిరుగుతుంది. ప్రమాదంగా ఉంది ఈ వాగు అయితే. దయచేసి ఎవరు కూడా ఇక్కడికి రావద్దు. అటు మనం మనుగూరు పరిస్థితి చూసినా కూడా మనుగూరు మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లో లెవెల్స్లో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అటు కాళీమాత నగర్ కానీ అన్ని జల దిగ్బంధంలో అయ్యాయి. అంతేకాకుండా ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి దాంతోపాటు విష సర్పాలు కూడా ఇళ్లల్లోకి వస్తున్నాయి. దాంతో ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడికక్కడ వాటర్ మొత్తం స్తంభించిపోయినాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏదైతే ఉందో అది వాయుగుండంగా మారడం వల్ల ఏపీలోనే కాకుండా అటు విజయవాడ చూసినా కూడా కంప్లీట్గా కృష్ణానది లెవెల్ ఎక్కువైపోవడము, చిన్న చిన్న వాగులు పొంగి ఊర్లలోకి రావడం. అంతేకాకుండా అక్కడే కాకుండా తెలంగాణలో కూడా వరద బీభత్సం అనేది చాలా ఉధృతంగా ఉంది. వరంగల్ మహబాద్ మధ్యలో రాత్రంతా బస్సు ఆగిపోయి వరదల వల్ల రోడ్ మీదంతా నీళ్ళు వచ్చేసి వరదల వల్ల బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఈ వర్షాలకి మహబాద్లో ఉన్న రైల్వే ట్రాక్ కూడా వరద దాటికి కొట్టుకొని పోయి రైళ్ల రాకపోకలకి అంతరాయం జరిగింది. చాలా మనుగూరు విషయానికి వస్తే అయితే 30 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ ఉధృతిని మనం చూడొచ్చు. అటు రోడ్ మీద ఉన్న రెస్టారెంట్ దగ్గర కానీ మెయిన్ రోడ్ హైవేస్ మీద దగ్గర మోకాళ్ళ లోతు వాటర్ అయితే వచ్చాయి. చిన్న చిన్న లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అసలే ఇది విష జ్వరాల సీజన్ కావడంతో ఈ చలికి లేనిపోని జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకున్నారు. ఈ పాటికే జిల్లా కలెక్టర్ సహాయ చర్యలు అందించే అధికారులు అందరూ కూడా మనుగూరులో ఉన్నారు. సో వరద దాటికి గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించడం అయితే జరుగుతుంది. పూటకి పెరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ ఇప్పుడు నేను వచ్చినప్పటికీ ఇప్పటికే ఈ వాగులో వాటర్ అసలు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు. రెండు వైపులా వస్తున్నాయి, మధ్యలో సుడిగుండాలు కూడా తిరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా కూడా సెల్ఫీలు తీసుకుంటాము, కాసేపు మేము చెరువు దగ్గర ఉంటాము, సో ఇలాంటివన్నీ బంద్ చేసి వారి ప్రాణాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏ నిమిషం వాటర్ ఫ్లో అనేది ఎక్కువైపోతుందో అర్థం కాని పరిస్థితి అనేది ఉంది. ఇదంతా ఒకవైపు అయితే మనుగూరు పరిస్థితి మరి ఇంకా దారుణంగా ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకి ఇప్పటికీ వాన కురుస్తూనే ఉంది. ఆ ఉరుములు మెరుపులతో కూడిన వానకి చాలా చోట్ల వరకు కరెంట్ అనేది స్తంభించిపోవడం జరిగింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలకి నీరు చేరడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయ చర్యలను అందించి పునరావాస కేంద్రాలకైతే తరలించారు. మనుగూరులో ఉన్న కట్టవాగు, కోడిపుంజు వాగు విపరీతంగా పొంగి పొర్లడంతో మనుగూరు రహదారి పైన కూడా వాన నీరు, వర్షపు నీరు, చెరువు నీరు మొత్తం చేరి దాదాపు మోకాళ్ళ లోతు వరకు అయితే వచ్చింది.